దసరాలోగా చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో మంత్రి సమావేశమయ్యి చేనేత రంగ అభివృద్ధికి సూచనలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. నూతన డిజైన్ల తయారీలో శిక్షణ ఇస్తున్నామని, తయారైన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. మినీ క్లస్టర్లు, మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన 92,724 మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.